హాయ్ హలో వెల్కమ్ టు రెస్టారెంట్ ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన ఎన్పిసిఐ అనగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేనికి లింక్ అయి ఉందనేది, ఏ అకౌంట్కి లింక్ అయి ఉందనేది చూద్దాము. మనకు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన డబ్బులు పడాలన్నా లేదా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలకు చెందిన డబ్బులు అకౌంట్లో పడాలన్నా కూడా మనకు ఏ బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ అయి ఉంటుందో అదే బ్యాంకులో అమౌంట్ అనేది పడుతుంది. అయితే ఈ ఎన్పిసిఐ ఏ అకౌంట్లో లింక్ అయి ఉంది అనేది ఏ విధంగా తెలుసుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాము. అందుకంటే ముందుగా ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే ఛానల్ కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో కింద ఏదైనా కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాలను తెలియజేయగలరు. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎన్పిసిఐ ఏ అకౌంట్కి లింక్ అయిందో తెలుసుకున్నట్టుకు ముందుగా క్రోమ్ బ్రౌజర్లో ఎన్పిసిఐ అని టైప్ చేయాలి. టైప్ చేసినట్లయితే మనకు ఇదిగో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకు ఎన్పిసిఐ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఏరో బటన్స్ ఉంటాయి కదా, ఏరో బటన్స్ మీద క్లిక్ చేస్తూ ఉండాలి. క్లిక్ చేస్తున్నట్లయితే మనకు బేస్ గెట్ ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ విత్ జస్ట్ క్లిక్ అని వస్తుంది కదా. ఇక్కడ నో మోర్ అని ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ కన్జ్యూమర్ అని ఉంది. ఆ కన్జ్యూమర్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. యూపీఐ కంప్లైంట్, మనకి యూపీఐ సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ నేను క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అదర్ ప్రోడక్ట్ కంప్లైంట్, ఏటీఎం లొకేటర్ అంటే ఏటీఎం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకోగానే మనకు ఈ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే కింద కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గెట్ ఆధార్ మ్యాపింగ్ స్టేటస్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఆధార్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఈ పైన బాక్స్లో ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఏ బ్యాంక్కి లింక్ అయ్యి ఉందో చూపించడం జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ సెషన్ ఎక్స్పైర్డ్ అని టైం పడుతుంది కదా, ఈ టైం అయిపోయేలోపు మీ యొక్క ప్రొసీజర్ అనేది చేసుకోవాలి. లేకపోతే పేజీ క్లోజ్ అయిపోతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నా ఆధార్ నెంబరు అలాగే ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే మీకు ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఓటీపీ ఉంది కదా, ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక మనకు ఆధార్ నెంబరు, మ్యాపింగ్ స్టేటస్, అసలు మ్యాపింగ్ అయిందా లేదా, ఎప్పుడు మ్యాప్ చేశారు, అలాగే మ్యాండేట్ ఫ్లాగ్ స్టేటస్ ఎస్ ఉందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ నేమ్ ఉంది కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నా ఆధార్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యి ఉందన్నమాట. ఈ విధంగా మనం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐకి ఏ బ్యాంకులో లింక్ అయ్యి ఉందో ఈజీగా తెలుసుకొనవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.